హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బన్నూరు వారి వంటిలోనండి. ఈరోజు మనము రవ దోశ చేసుకుందాము. దానికని ఒక కప్పు రవ తీసుకున్నాను. 3 స్పూన్లంతా గోధుమ పిండి వేస్తున్నా. 3 స్పూన్లంతా బియ్య పిండి వేసా. 3 తరుక్కున్న పచ్చిమిర్చి వేస్తున్నా అండి. తరుక్కున్న కరివేపాకు వేస్తున్నా. కొత్తిమీర వేస్తున్నా అండి. అల్లం వేస్తున్నా. తరుక్కున్న ఉల్లిగడ్డ వేస్తున్నా అండి. ఉప్పు వేస్తున్నా. బాగా కలుపుదామండి. పెరుగు వేసి కలుపుకుందామండి. ఇలా పిండి కలిపి నానబెట్టుకుందామండి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసి కలుపుకుందాము. ఈ పిండి నానింది, ఇందులోకి నీళ్లు పోసి కలుపుకుందామండి. ఇది ఇలా నీళ్ళగా ఉండాలండి. పెంచు బాగా కాలిందండి. ఇలా పైనుండి వేయాలి. పైన నూనె వేద్దాము. ఇప్పుడు తిప్పేసుకుందాం దోశను. మన రవ దోశ రెడీ అయిపోయిందండి.